యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. తెలుగు ప్రేక్షకులందరూ ఫోన్ చేయగానే సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలా వాయిస్ రావడం, నీ వాయిస్ నువ్వు విన్నప్పుడే ఏం చేస్తుంటాం? ఈ వైరల్ ఇదంతా ఎప్పుడు వెళ్ళిందంటే నేను ఒక కాలేజ్ ఈవెంట్కి వెళ్ళాను అనమాట, BVRIT కాలేజ్. సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే చెప్పాను. బట్ ఆ క్రౌడ్ లో సమ్ ర్యాండమ్ పర్సన్ ఈ అవకాశం ఎలా వచ్చింది? I've been doing this from 3.5 years. నేను ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుండి మాకు ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత నుండి నేను ప్రతి ఒక్క ఆర్జేకి ఒక హుక్ లైన్ లాంటిది కూడా పెట్టుకుంటాం. కరెక్ట్. సో మరి మీకు నా షో స్టార్ట్ చేసేటప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఇట్ గోస్ లైక్, హాయ్ దే ఆర్ లిస్నింగ్ టు మిర్చి, ఇది చాలా హాట్ గురు, మిర్చి అమృత హియర్. క్రియేటివ్ థింగ్ తో పాటు ద వాయిస్ అనేది కూడా మనం పెట్టాలి. బెస్ట్ థింగ్ వాట్ హ్యాపెన్ ఇన్ దిస్ లైఫ్. నేను అమెజాన్ లో వర్క్ చేసేటప్పుడు ఐ లవ్ దట్ కంపెనీ. ఇట్ ఈస్ రేడియో మిర్చి కానీ లేకపోతే సంథింగ్ ఆర్జేయింగ్ వినేటప్పుడు షోస్ విన్న సందర్భాలు ఎవరిదన్నా పర్టికులర్ గా ఉండిందా? ఎవ్రీడే మార్నింగ్ మేము మిర్చినే వినేవాళ్ళం. మ్యామ్ దేవరాగం విత్ భారతి అని వచ్చేది మార్నింగ్. అది టీమ్ లోకి వచ్చేస్తామని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మిర్చిలో జాయిన్ అయినప్పటి నుండి చేస్తూనే ఉన్నాము. ఇది ఒకటి అలా క్లిక్ అయింది. సో ఇప్పుడు ఎవరికైనా మనం కాల్ చేస్తున్నామంటే వెంటనే సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు జాగ్రత్తగా వివరించండి. మీరు అనుమానం వస్తే వెంటనే కాల్ చేయండి అని వచ్చే వాయిస్ ఒకటి ఉంటుంది చూసారా, చాలా స్వీట్గా ఉంటుంది కదా. మరి ఆ వాయిస్ ఎవరిదనుకున్నారు? ఎవరో అనౌన్సరో లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్టో అనుకున్నారు. కానీ కాదు, షీఈ్ ఏ ఆర్జే. ఆ ఆర్జే ఎవరో కాదు, ఆర్జే అమృత. మరైతే ఇప్పుడు మనతో పాటు మీ చాణక్యతో అమృత రెడీగా ఉంది బోల్డ్ అన్ని విషయాలు మాట్లాడడానికి. మరైతే మాట్లాడేద్దామా? హాయ్ అమృత. హాయ్ చాణక్య, హౌ ఆర్ యు? గుడ్. నువ్వు ఎలా ఉన్నావు? గుడ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓ, చాలా ఫార్మల్ గా మాట్లాడుతున్నాను. అంటే నాకు యూజువలీ ఆ సీట్ లో ఉండడం అలవాటు అన్నమాట. కానీ ఈరోజు మీ స్టూడియోలో నేను కొంచెం డిఫరెంట్ గా నీ పొజిషన్ లో నేను కూర్చొని నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. yes exactly. కాకపోతే చిన్న చేంజ్, ఆ మైకులు మాత్రం లేవు, వేరే మైకులు మాత్రం పెట్టా. మా మైక్స్ ని కొంచెం వెనక్కి తోసాం మేము. ఓకే సరే. అసలు అమృత, నీ వాయిస్ తో ఇప్పుడు అందరూ తెగ వింటున్నారు. తెలుగు ప్రేక్షకులు అందరూ ఫోన్ చేయగానే, అది మార్నింగ్ అయినా నైట్ అయినా ఎప్పుడైనా కానీ నీ వాయిస్ మాత్రం కామన్ గా వస్తుంది. కరెక్ట్. అవును. అంటే నేను అది రీసెంట్ గా ఒక వీడియో పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో, విచ్ అపారెంట్లీ వెంట్ వైరల్. ఆ కామెంట్స్ అన్ని కూడా ఎంత ఇరిటేటింగ్ గా ఉంది వాయిస్. ఏదన్నా సరే ఒకసారి వింటే ఆనందంగా ఉంటుంది, 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసిన ప్రతిసారి వస్తూనే ఉంటే ఐ అండర్స్టాండ్ వేర్ దే కమింగ్ ఫ్రమ్. నేనే ఏంటిది అని నేనే అనుకుంటున్నాను. సో అలా జనాలు అనుకోవడంలో తప్పు లేదని అనిపిస్తుంది. సో ఇట్స్ నాట్ ఓన్లీ మై వాయిస్. మా ఆఫీస్ లో ఇంకొక ఆర్జే ఉన్నారు, శరణ్ అని, తన వాయిస్ కూడా, అండ్ ఇంకొక అతను ఉన్నారు తేజ అని, తన వాయిస్, మా ముగ్గురు వాయిసెస్ ఉన్నాయి అనమాట. ఇంకొక అతను కూడా ఉన్నారు ప్రేమ్ అని. సో ఈ వాయిసెస్ అన్ని అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళవి వస్తూ ఉన్నాయి. ఐ గెస్ ప్రాబబ్లీ కొన్ని రోజుల వరకు నాదే కంటిన్యూస్ గా రావడం వల్ల జనాలు అంత ఇరిటేటెడ్ ఫీల్ అవుతున్నారు. అలా కాదు, యాక్చువల్గా అలా కాదు. అవతల అబ్బాయిలు, ఇక్కడ అమ్మాయి. అంతేనా? ఆ వాయిస్ వినగానే కొంతమంది ఫ్యాన్స్ అయిపోతూ ఉంటారు కదా. ఈ రోజు అలా మాట్లాడే, అంటే ఆ వాయిస్ ఎవరిదో కాదు, తనది. సో చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఓకే. సో ఇంతకు లెన్సా లేకపోతే ఐసా? నో న్యాచురల్, ఆల్ న్యాచురల్. ఓకే. మా తాతగారి పోలిక అనమాట. ఇట్స్ ఇన్ ద జీన్స్. ఓకే. సో ఇలా వాయిస్ రావడము, నీ వాయిస్ నువ్వు విన్నప్పుడే ఏం చేస్తుంటాం? ఆనెస్ట్లీ నాకు నా వాయిస్ ఎక్కువసార్లు వినిపిలే. మా అక్కకి, మా అమ్మ వాళ్ళకి, మా ఫ్రెండ్కి, వీళ్ళకి ఎక్కువ వచ్చాయి. యాక్చువల్లీ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇస్, అంటే ఈ వైరల్ ఇదంతా ఎప్పుడు వెళ్ళిందంటే నేను ఒక కాలేజ్ ఈవెంట్కి వెళ్ళాను అనమాట, BVRIT కాలేజ్కి, ఆఫీస్ త్రూనే ఒక ఈవెంట్ ఉంటే. అసలు ఆ రోజు ఐ వాజ్ సో అవుట్ ఆఫ్ మై మూడ్. నాకు చాలా కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది. యూనో ఐ వాజ్ వెరీ లో ఆన్ మై ఎనర్జీ దట్ డే. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు నేను స్టేజ్ ఎక్కి ఎలా ఎంటర్టైన్ చేయాలి, ఏం మాట్లాడాలి, ఐ హ్యాడ్ నో క్లూ. సరే ఇదేదో ఉంది కదా అని మా ఫ్రెండ్ గ్రీష్మని అడిగాను అనమాట. ఇట్లా తను ఒకసారి రికార్డ్ చేసింది, ఆ రికార్డ్ చేసింది పంపు, స్టేజ్ మీద చెప్తాను, ఒక 2 minutes టైం అన్నా కిల్ చేసింది దాన్ని అవుతాను అని.
అట్లా నేను స్టార్ట్ చేశాను చెప్పాను. బట్ ఆ క్రౌడ్‌లో సమ్ రాండమ్ పర్సన్ షాట్ ఇట్ అండ్ పుట్ ఇట్ అప్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. నేను రాత్రికి రాత్రి నేను నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇన్‌స్టాగ్రామ్ చూస్తే 100 ఫాలోవర్స్ వస్తుంది ప్లస్ కదా! ఫాలోవర్స్. ఏమైంది రాత్రికి రాత్రి ఏం జరిగిందా అని నేను అనుకున్నాను. అండ్ దట్స్ హౌ ఐ గాట్ టు నో. అండ్ దెన్ లేటర్ ఐ అప్‌లోడెడ్ ఎ రీల్ విచ్ అపారెంట్లీ వెంట్ వైరల్. కానీ అమ్మాయిల కాలేజ్‌కి వెళ్ళావు. అదే అబ్బాయిల కాలేజ్‌కి వెళ్ళింటే ఇంకెలా ఉండేదో. ఐ యామ్ వెరీ మచ్ కంఫర్టబుల్ గోయింగ్ టు అ విమెన్స్ కాలేజ్ ఎనీ డే. ఓకే. యాక్చువల్లీ ఆ నెక్స్ట్ డే నేను ఇంకో కాలేజ్‌కి కూడా వెళ్ళాను. బట్ బీవీఆర్ ఐటీ వాస్ క్రేజీ. ఓకే. లవ్డ్ ఇట్. నైస్. ఇంతగా ఆ వాయిస్ వెనకాల ఉన్న అమ్మాయి నువ్వే అని తెలిసిన తర్వాత ఓకే. సో ఇట్స్ బిట్ ఇంట్రెస్టింగ్. అలా అంటే మీ గురించి తెలుసుకునేటప్పుడు యూఆర్ ఆర్జే. ఓ ఇట్ వాస్ వెరీ నైస్. ఇంకా మనం మాట్లాడుకోవడానికి బోల్డైన విషయాలు వస్తాయి కదా అని కేమ్ హియర్. అండ్ సరే ఈ అవకాశం ఎలా వచ్చింది? ఏది? అదే వాయిస్ కానీ అలా చెప్పడం కానీ. అదే ప్యూర్ ఆఫీస్ పర్పస్ మీద నేను ఇచ్చాను. సో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ గివింగ్ అ వాయిస్ ఓవర్. ఐవ్ బీన్ డూయింగ్ దిస్ ఫ్రమ్ 3.5 years. నేను ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుండి మాకు ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత నుండి నేను ఎవ్రీ సింగిల్ డే మా పని అదే. ఓకే. అదే అంటే ఆర్జేయింగ్ తో పాటు మేము వాయిసెస్ కూడా ఇస్తాం అనమాట ఫర్ అడ్వర్టైజ్మెంట్స్. అంటే నువ్వు గవర్నమెంట్ యూస్ చేసేంతగా ఈ వాయిస్ అదే అనేది అంటే ఆఫీస్ వాళ్ళ టైఅప్ అంతే. ఆఫీస్ సేల్స్ అలా నేషనల్ స్క్రిప్ట్స్ కూడా మాకు చాలా వస్తూ ఉంటాయి. సో వాటికి వాయిసెస్ ఇస్తూ ఉంటాం. ఐ హ్యాడ్ నో ఐడియా మేము రోజు ఎలాగైతే వాయిసెస్ ఇస్తూ ఉంటామో దట్ వాస్ జస్ట్ అన్ అదర్ స్క్రిప్ట్ ఫర్ అస్ అంతే. ఓకే. నాకు నార్మల్గా మేము ఇచ్చేసాము. దట్ గాట్ ప్రొడ్యూస్డ్. మా వాళ్ళు ప్రోమో ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ చేశారు. సడన్గా ఒక రోజు యునో ఈ కాల్ ముందు రావడం మొదలైతే మా ఫ్రెండ్ చూసి చెప్పింది ఇట్లా నీ వాయిసే వస్తుంది అని. అప్పటి వరకు మాకు కూడా ఐడియా లేదు వస్తుంది అని. ఓకే నైస్. అండ్ యువర్ ఆర్జే. రైట్. సో ఈ ఆర్జే ఎలా మొదలైంది? వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మాకు కూడా ఇంట్రెస్టింగ్. సో కొంచెం దానికి బిఫోర్ స్టోరీ ఉంది. ఓకే. అక్కడ కాలేజ్ నుండి స్టార్ట్ అన్నమాట. మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్దామంటే లేదు ఇంకొంచెం టైం మిషన్ ఎక్కేసి ఇంకొంచెం వెళ్దాం అన్నది. ఓకే. కొంచెం గోయింగ్ అ లిటిల్ బిహైండ్. ఓకే. ఐ డిడ్ మై ఇంజనీరింగ్ ఫ్రమ్ సివిఆర్ కాలేజ్ హైదరాబాద్. సేమ్ ఇంజనీరింగ్ ఆల్ ఇంజనీర్స్ విల్ డు. ఇంజనీరింగ్ సివిఆర్ సో ఐటీ డిపార్ట్మెంట్. కాలేజ్ అయిపోయింది. పాపం మా నాన్న నేను మై డాడ్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ హ్యావ్ టు గెట్ అ జాబ్. ప్రతి తండ్రికి ఉన్నట్టే నా కాళ్ళ మీద నేను నిలబడాలి. మా నాన్న నన్ను ఇంజనీరింగ్ చదివించింది కూడా ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ లో ఉంటే నా ఫ్యూచర్ చాలా బాగుంటుంది, సెక్యూర్డ్ గా ఉంటుంది అని. సారీ నాన్న, ఐ థింక్ డెస్టినీ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ మీ. సో దాని తర్వాత కాలేజ్ లో ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ అమెజాన్. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా. యా. మా నాన్న ఆ రోజు ఎంత ఖుష్ అయిపోయారంటే ఇట్స్ లైక్ నీకే వచ్చిందా, నిజంగా వచ్చిందా అన్నట్టు షాక్ అయిపోయారు మా నాన్న. అదేంటి పర్సెంటేజ్ బానే వస్తుంది కదా? ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ ఓన్లీ. కానీ అంత డౌట్ పడడానికి ఏముందా అని. మా నాన్న స్కూల్ నుండి కాలేజ్ నుండి అంతే అన్నమాట. నాకు మంచి మార్క్స్ వచ్చాయి అంటే చాలా షాక్ గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఓకే. మై సిస్టర్, ఐ హావ్ అ సిస్టర్ అరవింద, మా అక్క పేరు. షీ ఈస్ వెరీ ఇంటెలిజెంట్, ఓకే. వెరీ స్మార్ట్, వెరీ ఇంటెలిజెంట్. షీ ఇస్ వెరీ సార్టెడ్ అన్నమాట. నేను మా అక్క పోలార్ ఆపోజిట్స్. సో నా మీద ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా బేసిక్గా మా నాన్నకి. ఓకే. ఐ గాట్ అ జాబ్. హీ వాజ్ సో హ్యాపీ. అమెజాన్లో ఐ వర్క్ ఫర్ ఎన్ ఇయర్. హైదరాబాద్లోనే ఐ వర్క్ ఫర్ ఎన్ ఇయర్ అండ్ దెన్ కోవిడ్ హ్యాపెండ్. కోవిడ్లో ఇంకా నాకు నచ్చలే. నేను ఆఫీస్కి వెళ్ళేదే ఫ్రెండ్స్ తోటి చిల్లు కొట్టడానికి. మా క్యాంపస్ చాలా బాగుండేది, అమెజాన్ క్యాంపస్. అవును, అప్పుడప్పుడు మేము కూడా అమెజాన్ బయటకు వచ్చారే అమ్మాయిలు ఎంత బాగుంటారు అనుకునేవాళ్ళం. అంటే అబ్బాయిలు అందరూ. ఓకే. సో నేను ఫ్రెండ్స్ తోటి చిల్లు కొట్టడానికే వెళ్తూ ఉండేదాన్ని ఆఫీస్కి, టు బి వెరీ ఆనెస్ట్. నాట్ బికాస్ ఆఫ్ ద వర్క్ దట్ ఐ డూ ఆర్ ఎనీథింగ్. ఇంకా కోవిడ్ వచ్చేసింది, అంతా లాక్డౌన్, ఆ సరదా కూడా లేదు అని నేను ఐ క్విట్ మై జాబ్. ఓకే. ఐ వాజ్ జాబ్లెస్ ఫర్ 4-5 months. 4-5 months ఐ వాజ్ జాబ్లెస్ అండ్ ఐ డింట్ నో వాట్ టు డూ. ఆ పాయింట్లో నేను చాలా డెస్పరేట్ అయిపోయాను అనమాట. ఏ జాబ్ వస్తే ఆ జాబ్ చేసేద్దాము, ఎట్లా నాకు కావాలని. దెర్ వాజ్ నెవర్ మనీ ప్రెషర్ ఇన్ మై హోమ్. ఓకే. Well settled family. Yeah, very well settled family. My mother is a gazetted officer in AP Assembly. Okay. And my dad is a businessman. He does real estate. Oh. So మా నాన్న till today ఎప్పుడు నన్ను ఒక రూపాయి కూడా అసలు అడగరు. So whatever I was earning was only for me అన్నమాట. సో నాకు అట్లా ఏం ప్రెషర్ లేదు ఇంటి నుండి యూ హ్యావ్ టు ఎర్న్ అని. నెవర్ ఇట్ వాజ్. సో ఐ టుక్ ద డెసిషన్ ఆఫ్ జస్ట్ క్విట్టింగ్ మై జాబ్. అట్లా చేశాను. కానీ దాని తర్వాత నాకు ఏం చేయాలి, నేను ఏదో చేద్దాము అని అనుకుని ఏం చేయాలో ఆనెస్ట్లీ నాకు కూడా ఐడియా లేకుండే. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ వెరీ అన్కన్వెన్షనల్. ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించేది అనమాట. ఏం చేయాలో అర్థం కాదు. ఐ వాజ్ వెరీ క్లూలెస్ అట్ దట్ పాయింట్.
అప్పుడు మా మమ్మీ చెప్పింది, రామాయణం చదువుకో, ఎలాగో ఖాళీగానే ఉన్నావు కదా ఇంట్లో, రామాయణం చదువుకొని. నేను రామాయణం చదవడం స్టార్ట్ చేశాను. నేను దేవుడిని ఏం కోరుకోలేదు. యాక్చువల్లీ నాకు అప్పుడే స్పిరిచువాలిటీ ఆ ఫేజ్‌లోనే నాకు స్టార్ట్ అయిందనమాట అంటే ఎక్కువగా. ఆ టైంలో కంప్లీట్‌గా ఏం లేకుండా సైలెంట్‌గా ఉన్నాం కాబట్టి, అంతా ఒక రెస్ట్ మోడ్‌లో ఉంది కాబట్టి యాహ్! స్టార్టెడ్ డూయింగ్ దట్. యాహ్! మేబీ. అండ్ ఆ టైంలోనే ఆ రామాయణం బుక్ మా ఇంటికొచ్చింది. ఒకళ్ళు ఇచ్చారనమాట. హుహు. సో, వస్తే విత్ నో ఇంటెన్షన్ ఐ జస్ట్ ప్రేడ్ గాడ్ దట్ నాకు ఏది బెటర్ అనిపిస్తే నువ్వే అది నాకివ్వు దేవుడా అని ఐ ఫినిష్డ్ రామాయణం చదవడం మొత్తం. ఓకే. అది అయ్యిందో లేదో ఇన్‌స్టాగ్రామ్‌లో ఐ బిలీవ్ దట్ ఇట్ వాస్ డెస్టిన్డ్ అని. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ స్వైప్ అప్ అని ఒక ఆప్షన్ ఉండేది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓకే. స్వైప్ అప్ టు అప్లై హియర్, స్వైప్ అప్ టు యాహ్! గో యాహ్! టు యాహ్! దట్ లింక్ అని. అవును. సో, అట్లా ఐ యూజ్డ్ టు ఫాలో మిర్చి పేజ్ అనమాట. ఇప్పటి నుండే. నేను అలా స్వైప్ అప్ టు హియర్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఆర్‌జే అని వచ్చింది ఒకటి. ఐ జస్ట్ స్వైప్డ్ అప్ అండ్ ఐ అప్లైడ్. ఓకే. అంతే, నాకేమి ఇంకా ఐ డిడ్ంట్ థింక్ మచ్. ఐ థాట్ సర్లే అప్లై చేద్దాం ఏముంది అని. అలా దే కాల్డ్ మీ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఐ గేవ్ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్, కొన్ని రౌండ్స్ అండ్ దెన్ ఐ గాట్ సెలెక్టెడ్. దట్స్ అండ్ హౌ ఇట్ హ్యాపెండ్. అంటే కంప్లీట్ యు ఆర్ ఏ ఐటీ స్టూడెంట్. ఏంటంటే యాహ్! ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆ కంప్యూటర్ ఇలా అంటే దట్స్ వాట్ ఓకే. హ్మ్. ఆ ప్రోగ్రామ్ రాయడము హ్మ్. డిఫరెంట్. బట్ కమింగ్ టు ద ఆర్‌జేయింగ్ ఇట్స్ అన్ క్రియేటివ్ థింగ్ అనమాట. కరెక్ట్. ఈ క్రియేటివ్ థింగ్‌తో పాటు ద వాయిస్ అనేది కూడా మనం పెట్టాలి. హ్మ్. పీపుల్‌ని కూడా ఎంటర్‌టైన్ అయ్యేటట్టు కూడా మనం చేయాలి అంటే ఇట్ వాస్ సంథింగ్ ట్రిక్కీ జాబ్. హ్మ్. సో అప్పుడు ఎప్పుడైనా డిఫికల్టీగా ఫేస్ చేయడం కానీ అలా అనిపించలేదా? నేను మిర్చిలో జాయిన్ అయిన ఫస్ట్ ఫ్యూ మంత్స్ నాకు హ్మ్. చాలా కష్టంగానే అనిపించింది. బికాజ్ నాకు తెలియలేదు అసలు నేను రైట్ డెసిషన్ తీసుకున్నానా, రాంగ్ డెసిషన్ తీసుకున్నానా, యామ్ ఐ ఫిట్ ఫర్ దిస్ జాబ్? ఐ హ్యాడ్ మెనీ క్వెషన్స్. నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. నేను మా అమ్మకి చాలా సార్లు చెప్పాను కూడా, అమ్మ నేను క్విట్ చేసేస్తాను, నాకొద్దు, నాకేం అర్థం కావట్లేదు అని. యాహ్! ఐ ఫేస్డ్ ఎ కపుల్ ఆఫ్ ఛాలెంజెస్ ఇనీషియల్ ఫ్యూ మంత్స్‌లో. అప్పుడు మా అమ్మ చెప్పింది, "నువ్వు ఏది స్టార్ట్ చేసినా కూడా నువ్వు స్టార్టింగ్‌లో ఇట్లనే ఇబ్బంది పడతావు. కానీ దాని తర్వాత యూ విల్ బీ హ్యాపీ. సో హోల్డ్ ఆన్ టు ఇట్ అని మై మమ్ టోల్డ్." అండ్ యాహ్! ఇప్పుడు నేను ఎలాగో చేసేది కూడా ఏం లేదు కదా! ఐ జస్ట్ హోల్డ్ ఆన్ టు ఇట్ అని అనుకున్నాను. ఐ హెల్డ్ ఆన్ టు ఇట్ అండ్ దాని తర్వాత ఐ లవ్డ్ ఇట్. ఐ యామ్ స్టిల్ లవింగ్ వాట్ ఐ యామ్ డూయింగ్. ఐ కెన్ సో ప్రౌడ్‌లీ సే దట్ ఐ హావ్ ఎ కూల్ జాబ్. చాలా కూల్ జాబ్. ఐ హావ్ ఎ కూల్ జాబ్. ఐ ఎంజాయ్ వాట్ ఐ యామ్ డూయింగ్. యాహ్! ఇట్ వాస్ నైస్. అంటే ఫస్ట్ నువ్వు ఆర్‌జేగా సెలెక్ట్ అయ్యావు అని చెప్పేసి ఇంట్లో మమ్‌కి గాని, డ్యాడీకి గాని చెప్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంకుల్ రియాక్షన్ అయితే నాకు అర్థమైపోయింది. ఏంటది? ఎలా ఉంటుందని. ఏంటది? నీకేనా వచ్చింది? ఆ! నువ్వేనా ఆర్‌జేవి అని చెప్పేసి అలా రియాక్షనే కదా! నో. యాక్చువల్లీ మా అక్కకి తెలుసనమాట నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. రేడియో హ్మ్. మిర్చికి ఇంటర్వ్యూ ఇస్తున్నానని. అది ప్రాపర్ కోవిడ్ టైమ్. మా అక్కకి కోవిడ్ వచ్చింది. షీ వాస్ క్వారంటైన్డ్ ఇన్ వన్ రూమ్. హ్మ్. అండ్ నేను ఇంకొక రూమ్‌లో ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నేను ఇస్తూ చెప్పాను, "అక్క ఇట్లా ఇంటర్వ్యూ అయిందే. చాలా క్వెషన్స్ అడిగారు. ఇన్ని రౌండ్స్ ఇంటర్వ్యూ ఎవరన్నా తీసుకుంటారా?" అని నేను హ్మ్. మా అక్కతోటి ఐ వాస్ జస్ట్ షేరింగ్. అండ్ సరే, దాని తర్వాత ఐ గాట్ ఎ మెయిల్ దట్ ఐ వాస్ సెలెక్టెడ్. మై సిస్టర్ వాస్ ద ఫస్ట్ పర్సన్ దట్ ఐ టోల్డ్. ఇట్లా అక్క నాకొచ్చిందంటే షీ వాస్ సో హ్యాపీ. యే మా అని. మా అక్క ఇస్ వెరీ సపోర్టివ్ అనమాట ఓకే. ఫ్రమ్ ద బిగినింగ్. దానికి తెలుసు నేను ఇట్లా సిస్టమ్ ముందు కూర్చొని డెస్క్ జాబ్ నాకంతా సెట్ అవ్వదేమో అని దానికి ముందు నుండే ఐడియా ఉండే. సో షీ వాస్ వెరీ సపోర్టివ్ ఇన్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ. ఓకే. దాని తర్వాత మా అమ్మకి చెప్పాను. మా అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. హుహు. మై మదర్ ఇస్ వెరీ సపోర్టివ్ అగైన్. హ్మ్. మా నాన్న ఇనిషియల్లీ హీ వాజ్ నాట్ హ్యాపీ. హ్మ్. బికాజ్ మా నాన్న అనుకున్నది నేను ఐటీ చదివానంటే సాఫ్ట్‌వేర్‌లో అలా ఏమన్నా ఫ్లరిష్ అవుతానని ఆయన ఎక్స్‌పెక్ట్ చేశారు. యాహ్! తప్పులేదు. బట్ నేను ఇలా వచ్చేటప్పటికి మా నాన్న కొంచెం నాతోటి ఏం అనలేదు పాపం. హ్మ్. ఎందుకు వద్దు అని నాతోటి ఏం అనలేదు గానీ ఆయన అనుకున్నారు. హ్మ్. అంటే లైఫ్ ఎలా మారుతుంది? వేరేగా మారిపోతుందా? హ్మ్. ఈస్ ఇట్ రైట్ ఫర్ హర్? అని కొంచెం హి వాస్ స్ట్రెస్డ్ ఎ బిట్. అని నాతోటి ఎప్పుడు చెప్పుకోలే కానీ మా నాన్న. ఫాదర్స్ అంతే అండి. మగవాళ్ళం ఎప్పుడు అంతే. ఏం అబ్బా! చెప్పుకోలేం. అన్ని లోపలే దాచిపెట్టుకుంటాం తెలుసా? అలా ఏం లేదు. ఆహా! బట్ నాతోటి ఎప్పుడు చెప్పుకోలేదు గానీ మా నాన్న. బయట ఎవరన్నా అడిగినప్పుడు, "ఓహ్! మీ కూతురు ఆర్‌జే గదా!" అంటే హి వాస్ ఆల్‌వేస్ ప్రౌడ్ టు యాహ్! ఫ్లాంట్ ఇట్. నన్ను ఫ్లెక్స్ చేసుకునేవాళ్ళనమాట ఎప్పుడు మా నాన్న. నా ముందు గాదు, వేరే వాళ్ళ ముందు. కానీ ఒక్క విషయం చెప్పండి. ఇంట్లో ముగ్గురు లేడీసే. హ్మ్. ఒక్కరే ఒక్కరు డాడ్ ఒక్కళ్ళే చాలు. అస్సలు పాపం ఆయన ఎంత నలిగిపోయింటాడు మీ ముగ్గురి మధ్యలో. మై డాడ్ వుడ్ బి సో హ్యాపీ టు హియర్ దిస్. బట్ నో, అట్లేం కాదు. మా నాన్నదే నడుస్తది మా ఇంట్లో. అవునా? హ్మ్. ఒక్కసారి ఏ అని అనగానే మొత్తం సైలెంటా? ఏడుపే. ఏడుపేనా? అమ్మో! చిన్నప్పుడు బాగా మా నాన్న అమృత అని అంటే చాలు. హ్మ్. టేటేటేటేటో ఇప్పటికి గూడానా? ఇప్పుడు కొంచెం వి హావ్ ఎ ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్. యాహ్!
ఇప్పుడు ఇట్స్ డిఫరెంట్. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ ఓ చేస్తున్నా. యా, హీస్ వెరీ కెమెరా ఫ్రెండ్లీ. యా నేను నాన్న రీల్ చేద్దామని అంటే ఫుల్ సపోర్ట్ చేస్తారు. చాలా ఇంప్రూవైజేషన్స్ కూడా చేస్తూ ఉంటారు మా నాన్న రీల్స్ లో. దట్ వే హిస్ చిల్. అండ్ యాజ్ ఆర్జేగా ఉన్నప్పుడు సో ఒక ఛాలెంజింగ్ జాబ్ స్టార్టింగ్ డేస్లో ఎవరికైనా కానీ అలాగే ఉంటుంది. వన్స్ యూ సెటిల్ డౌన్ ఆ క్రియేటివిటీ అనేది కూడా బయటకు వస్తూ ఉంటుంది. సో ద బెస్ట్ థింగ్ వాట్ హ్యాపెన్ ఇన్ దిస్ లైఫ్ మెయిన్గా ఈ యొక్క ఆర్జే పీరియడ్లో నేను ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాను, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మరి మామూలు ఉంటుందా? ఇలా స్పాట్ లో పెట్టేసి వాట్ ఇస్ దట్ వన్ బెస్ట్ థింగ్ అంటే చెప్పడం కొంచెం పాయింట్ బ్లాక్ లో పెట్టినట్టుంది. చెప్పడం ఐ మీన్ ఎవ్రీ డే ఇస్ నైస్. నేను అమెజాన్ లో వర్క్ చేసేటప్పుడు ఐ లవ్ దట్ కంపెనీ. ఇట్ ఈస్ అ గ్రేట్ ప్లేస్ టు వర్క్. నిజంగానే అమెజాన్ ఇస్ అ వెరీ ఫ్రెండ్లీ ప్లేస్ టు వర్క్. ఇట్స్ జస్ట్ దట్ నాకు నచ్చలేదో, నాట్ ఈవెన్ ద వర్క్, మేబీ మై మైండ్ వాజ్ నాట్ ఇన్ అ వే దట్ నేను ఒక డెస్క్ జాబ్ చేయాలని నాకు లేకుండేనేమో అంతే. అక్కడ వర్క్ ప్లేస్ ఇస్ అ వెరీ ఫ్రెండ్లీ వర్క్ ప్లేస్. ఐ లవ్ దేర్. నేను ఎవరిని ఏమనట్లేదు. కానీ నేను అమెజాన్లో జాబ్ చేసేటప్పుడు అనుకునేదాన్ని అనమాట, మండే వచ్చిందా అబ్బా ఆఫీస్కి వెళ్ళాలా అని నేను అనుకునేదాన్ని. అప్పుడు నేను అనుకున్నా ఈ రోజులు వారాలతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేసే జాబ్ ఏదన్నా ఒకటి వస్తే బాగుండు కదా అనుకున్నా. అండ్ ఐఎమ్ truly happy to say this now that I don't wake up every Monday thinking abba office ki ellala ani. I don't do that. I am happy. Nak Monday aina Friday aina I'm always happy to come to my workplace and do my job. ఏ ముహూర్తాన అనుకున్నారా లేదో తదాస్తు దేవతలు తదాస్తు అని గట్టిగా అనుకున్నట్టున్నారు. Maybe. ఎందుకో మీ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ద సిమిలర్ థింగ్స్ అనేది కూడా బయటపడుతున్నట్టు అనిపిస్తూ ఉంది. అండ్ ఈ ప్రాసెస్లో ఆర్జింగ్ ప్రాసెస్లో I've learned a lot. Okay. Thanks to the Mirchi team. They've been very patient, very supportive. And there are so many people that I have to thank, which I will definitely do. వాళ్ళకి తర్వాత కోటా ప్రకారం ఒక్కొక్కరికి ఇస్తుంది. Yeah, I have to thank a lot of people for that. Yeah. Kani most memorable, I would say, my first interview Okay. with Dulquer Salmaan. Wow, DQ తో. And Dulquer Salmaan is a heart throb. అప్పటికి మహానటి ఇవన్నీ రిలీజ్ అయిపోయినాయి. నా ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ ఐ వాజ్ డూయింగ్ ఇట్ విత్ దుల్కర్ సల్మాన్. ఐ వాజ్ సో నర్వస్. ఆబ్వియస్లీ అంటే అక్కడ మేము వాళ్ళ ప్లేస్కి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్నాం అనమాట. దేవర్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు నార్మల్ మా స్టూడియోలో మాకు ఎలా అలవాటు, మైక్ నేను మా స్టూడియో ఇంతే ఉంటాం. ఎవరు క్లోజ్ స్పేస్, ఎవరు డిస్టర్బ్ చేయరు. మైక్ ఆన్ ఉన్నప్పుడు అసలు ఎవరు లోపలికి కూడా రారు. సో ఐఎమ్ వెరీ కంటెంట్, వెరీ సెక్యూర్డ్ అట్లా ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే నువ్వు దుల్కర్ సల్మాన్ చాలా మంది చుట్టూతా, అండ్ జడ్జ్మెంట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఆ క్వశ్చన్ అడిగింది ఏంటి, ఇట్లా మాట్లాడతారా అని అనుకుంటూనే ఉంటారు డెఫినెట్ గా. సో ఆ పర్ఫార్మెన్స్ ప్రెషర్ ఒకటి మళ్ళీ. వీటన్నిటి మధ్యలో నేను ఎలా పుల్ ఆఫ్ చేస్తానని అనుకున్నాను. ఇప్పుడు నవ్ ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ లుక్ ఎట్ దట్ ఇంటర్వ్యూ నాకు అనిపిస్తుంది అమృత యూ కుడ్ హావ్ డన్ మచ్ బెటర్ అని. బట్ ఇనీషియల్ డేస్ లో ఐ థింక్ ఐ పుల్డ్ ఇట్ ఆఫ్. ఐ డోంట్ థింక్ ఐ డిడ్ అ బ్యాడ్ జాబ్ అన్న ఫీలింగ్. సరే, దుల్కర్ సల్మాన్ ని అప్పుడు అడిగిన క్వశ్చన్ ఏదైనా గుర్తుందా? ఒకటి గుర్తు. ఏమని అడిగానంటే ఒకటి, అప్పటికి మహానటి వచ్చింది కదా, అమ్మాడి అమ్మాడి అని అంటూ ఉంటారు దుల్కర్ సల్మాన్, సావిత్రి గారు. నాకు అది ఎంత ఇష్టం అంటే నేను అది అడిగాను, ఒక్కసారి అమ్మాడి అంటారా ఫర్ ఆల్ ద తెలుగు ఫ్యాన్స్ అని. అండ్ దెన్ హీ వాస్ కైండ్ ఎనఫ్ టు సే దట్. ఓకే, దట్ వాస్ మెమరబుల్. ఇట్ వాస్ క్యూట్. నైస్. అలా నడుస్తూ వెళ్తూ ఉంది అనమాట. అలా దాని తర్వాత ఆ ప్రాసెస్ లో ఐ మెట్ అ లాట్ ఆఫ్ నైస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. చాలా మంది వర్ కైండ్ ఇనఫ్, ప్రొఫెషనల్ ఇనఫ్. యూజువల్గా మన ప్రొఫెషన్లో యాక్టర్స్ని కానీ సో డిఫరెంట్ సెక్టార్కి సంబంధించిన పీపుల్ని మీట్ అవ్వడం అనేది కూడా కామన్గా ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ మూవీ ఇండస్ట్రీ, సో ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కానీ వేరే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇన్స్పిరేషన్గా అనిపించి సో ఆ రోజు అంటే మీ అంతకు మీరు మోటివేట్ అయిన సందర్భాలు ఏదైనా ఉందా? నేను ఎవరిని చూసి అంత ఏమి చేంజ్ అయిపోను, టు బి ఆనెస్ట్. అలా చేంజ్ అయిపోవాలి అంటే మా ఇంట్లోనే మా అమ్మ నాన్న గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్స్. లైక్ దే వర్క్ రియలీ హార్డ్. మా నాన్న స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తే దట్ విల్ బి అనదర్ పాడ్కాస్ట్. హీస్ వర్క్ వెరీ హార్డ్ ఆల్ త్రూ హిస్ లైఫ్. ఇప్పుడు ఆయనకంటూ ఆయన ఒక మంచి సంస్థానం స్థాపించుకున్నారు. నాన్న, I'm saying so high about you. Only నానే కాదు, అందరూ చూస్తూ ఉంటారు. Yeah, this is especially for my father. So నాకు honestly వాళ్ళు ఇన్స్పిరేషన్. అండ్ డెఫినెట్ గా నేను చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఐ ఇన్వైటెడ్ దెమ్ టు మై షో. ఓకే, వాళ్ళతో కలిసి నేను షో చేస్తూ ఉండేదాన్ని. నాకు ఆ ప్రాసెస్ లో చాలా క్లోజ్ అయిన ఒక ఫ్రెండ్ ఇస్ మాధురి కృష్ణ అక్క.
ఓకే. వాయిస్ ఆఫ్ వసపిట్ట అని లాట్ ఆఫ్ పీపుల్ మైట్ డెఫినెట్లీ నో హర్. అట్లా నేను తను చాలా క్లోజ్ అయినా ఇప్పటికీ మేము ఇంకా చాలా క్లోజ్ అనమాట. అండ్ మీ వాయిస్కి ఎవరైనా ఫ్యాన్స్ ఉండి పర్టికులర్గా మీకు మెసేజెస్ మీద మెసేజెస్ పెట్టడం కానీ అలాంటిది ఏమన్నా ఉందా? ఇన్స్టాగ్రామ్ లో వస్తూ ఉంటాయి ఇన్‌స్టాగ్రామే? కదా. ఇన్స్టాగ్రామ్ లో వస్తూ ఉంటాయి అంతే. ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి. రోజు అదే పనిగా కూర్చొని కూర్చోం కదా. బట్ యా, సో వాట్స్ ద బెస్ట్ కామెంట్ యూ రిసీవ్డ్ ఫ్రమ్ ఆడియన్స్, shit ఫ్యాన్స్? man. బెస్ట్ కామెంట్ దట్ ఐ రిసీవ్డ్. ఒకటి మాత్రం అర్రే భలే ఉందిరా, దిస్ ఇస్ మేడ్ మై డే అని అనుకుంటాం కదా అలా. ఐ డోంట్ రిమెంబర్. సరే సంథింగ్ సరదాగా ఉండింది. సో ఒకసారి దిస్ వన్ టైం ఒక అతను ఒక పెద్ద బొకే తీసుకొచ్చి ఇచ్చారనమాట. నా వాయిస్ నా షో వింటారు అతను. నా షో విని నాకు ఇది నచ్చుతుంది, నా వాయిస్ ఇది బాగుంటుందని ఒక పెద్ద చాలా ప్రీమియం బొకే. ఓకే. నాకెవరు ఇవ్వలేదు నా లైఫ్లో బొకేస్. అది రాగానే ఐ ఫెల్ట్ రియల్లీ స్పెషల్. ఓకే. దట్ వాస్ క్యూట్. కాకపోతే చాక్లెట్స్ మాత్రమే ఇస్తుంటారు కదా మీకు ఎక్కువగా? చాక్లెట్స్ కూడా అంత ఏమీ ఎక్కువ కాదు. బట్ యా, ఒక లిజనర్ తను కూడా ఇన్స్టాగ్రామ్ లో చూసి యుఎస్ నుండి అతను వస్తుంటే Yeah. చాక్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చారు. దట్ వాస్ అలాంటివి క్యూట్ అనిపిస్తాయి. ఒకసారి ఒక లెటర్ రాసి పంపించారు ఒకళ్ళు బ్లడ్తోనా నార్మల్? నార్మల్ గా Normal గా, పేపర్ okay. లెటర్ రాసి పంపించారు పోస్ట్ కార్డ్ లో పెట్టి. దట్ వాస్ వెరీ స్పెషల్. ఇట్ ఫెల్ట్ వెరీ వెరీ నైస్. ఇట్స్ ఏ లవ్ లెటర్ ఆర్ నార్మల్ లవ్ లెటర్ కాదు, అప్రిసియేషన్ లెటర్. అప్రిసియేషన్ లెటర్. ఐఎమ్ ఎ ఫ్యాన్, సో యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్. యా. ఇట్ వాస్ నాట్ క్రింజ్, ఇట్ వాస్ వెరీ క్యూట్. ఓకే. అండ్ సో ప్రపోజల్స్ ర్యాండమ్ ఇన్స్టాగ్రామ్ కూడా కన్సిడర్ చేయాలంటే ఎన్ని వస్తాయో నాకే తెలీదు. ఓకే, ర్యాండమ్ కాకుండా మనం ఏమో నాకు తెలియదు. నాకు ఇక్కడ రాసి ఉంటుందేమో అమృతస్ రెబల్ షీ విల్ స్కోల్డ్ యు అని. నో బడీ, నో వన్. అంటే మీ దగ్గర దరిదాపుల్లో కూడా ఐఎమ్ యాక్చువల్లీ నేను ఇట్లా ఐ డోంట్ నో హౌ ఐఎమ్ కమింగ్ అక్రాస్ కానీ ఆ లాట్ ఆఫ్ పీపుల్ కి ఏమనిపిస్తుంది అంటే నేను చాలా రూడ్ పర్సన్ అని అనిపిస్తుంది. బాబు రూడ్ కాదు బాబు, చాలా స్వీట్. అట్లేం లేదు. అట్లేం కాదా మరి? రెబలేనా? యా, ఐఎమ్ అ రెబల్. ఓకే, నైస్. రూడ్, ఐ కమ్ అక్రాస్ వెరీ రూడ్ టు పీపుల్ కాబట్టి అసలు నో వన్ విల్ ఈవెన్ కమ్ అండ్ అప్రోచ్. సరే జెన్జీ వర్డ్స్ కొన్ని మాట్లాడుకుందామా? జెన్ జీనా? ఓకే. లాల్. అయ్యి మా డాడీతో చేసిన వీడియో చూసారా? యా. యా, అయ్యి లాల్ ఇవన్నీ ఎప్పుడో కాలేజ్ లో ఉన్న టైం నుండి. మీరు ఎక్కువ ఏ వర్డ్ యూస్ చేస్తూ ఉంటారు ఫోన్ లో? కేలు అస్సలు వాడను. ఓకే. అన్లెస్ అండ్ అంటిల్ ఐమ్ యాంగ్రీ. ఐ థింక్ ఐ యూజ్ క్రేజీ అలాట్. క్రేజీ. క్రేజీ నాకు అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద భావం, నేను క్రేజీ అని ఎక్కువ వాడుతూ ఉంటా. జస్ట్ మాట్లాడేటప్పుడా లేకపోతే మాట్లాడేటప్పుడు చాట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఏదైనా బాగుంది అనుకో, ఇంత క్రేజీ ఉంది, ఇది దేనికన్నా నాకు క్రేజీ ఇస్ ద వర్డ్. ప్రతి ఒక్క ఆర్జేకి ఒక సంథింగ్, ఒక స్టార్ట్అప్, ఒక హుక్ లైన్ లాంటిది కూడా పెట్టుకుంటుంటారు. కరెక్ట్. సో మరి మీకు? సో నా షో స్టార్ట్ చేసేటప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఇట్ గోస్ లైక్, హాయ్ దే ఆర్ లిస్నింగ్ టు మిర్చి, ఇది చాలా హాట్ గురు, మిర్చి అమృత హియర్, దిస్ ఈస్ మై ఇదన్నమాట. ఇట్లా చెప్పి నేను నా లింక్ చెప్తాను. అండ్ సడన్ గా ఎవరైనా సెలబ్రిటీస్ వస్తూ ఉన్నారు అలా అన్నప్పుడు హౌ డు యూ ప్రిపేర్ విత్? ఇనిషియల్ డేస్, నవ్ ఇట్స్ బీన్ 3.5 years. ఇప్పుడు లైట్ స్టార్టింగ్ డేస్ అప్పుడు అసలు ఘోరంగా, అంటే వాళ్ళ టీజర్ ట్రైలర్ ఏమన్నా వస్తే మొత్తం చూసి ఆఫీస్ వాళ్ళని అడిగి ఎలా రాసుకోవచ్చు, ఏం చేయొచ్చు అని ప్రిపేర్ అయ్యేవాళ్ళం చాలానే. ఒకటి చెప్పండి, ఇప్పుడు యాంకరింగ్ అంటే దట్ వాస్ డిఫరెంట్, క్వశ్చన్స్ అడగడం వరకు అనేది. కానీ ఆర్జే అనేది ఇట్ వాస్ డిఫరెంట్. కరెక్ట్. ఏంటంటే ఒక పక్క మనం వింటూ ఉండాలి అండ్ చెప్తూ ఉండాలి, దాంతోపాటు చేతులు ఇంకొక వర్క్ చేస్తూ ఉండాలి. 3 works అట్ ఎ టైమ్. ఇఫ్ ఐఎమ్ నాట్, ఇంకా ఎక్కువ ఉంటాయేమో మాకు తెలిసినంత వరకు, దట్స్ వాట్. సో ఈ 3 works మేనేజ్ చేయడానికి, నేర్చుకోవడానికి సో ఎంత కష్టపడ్డారు? ఇష్టంతో ఉంటే కష్టం తెలీదు. అయిపోయింది ఒక్క మాటతో అయిపోయింది. దట్స్ యాక్చువల్లీ ట్రూ. ఎందుకంటే చాలా ఇష్టంగా చెయ్యాలి అన్న ఇంటెన్షన్ తోటి వచ్చాం కాబట్టి కొన్ని రోజులు పడుతుంది. కన్సోల్ ఇస్ నాట్ డిఫికల్ట్ టు లెర్న్, ఇట్స్ యాక్చువల్లీ ఈజీ. కొన్ని రోజుల తర్వాత బాగా అలవాటు కూడా అయిపోతుంది. ఇంకా అలవాటు కూడా అయిపోతే ఇట్స్ నాట్ డిఫికల్ట్. ఓకే. అంటే ఈ మధ్య ఆర్జేస్ అందరూ కూడా చాలా మంది మూవీస్లోకి రావడం కానీ, స్క్రిప్ట్ రైటింగ్ అండ్ డైరెక్షన్, యాక్టింగ్ ఆల్సో చాలా పెద్ద హీరో. ఆ నాని గారు కూడా వన్స్ అపాన్ ఎ టైమ్ ఈ వర్క్ డస్ అనే ఆర్జే అండ్ టర్న్ డస్ అనే హీరో, అది అందరికీ తెలుసు. సో అలా అమృత ఏమన్నా మూవీస్లోకి వచ్చే అవకాశాలు ఏదన్నా? చూడడానికి కూడా చాలా బాగున్నారు. జీరో ఛాన్సెస్. అంటే ఎవరన్నా అడిగారా? అంత కూడా ఏం లేదు, ఒక్కసారి మేబీ, కానీ అది కూడా ఇట్ డిడ్ంట్ ఫైనలైజ్. ఓకే. ఎందుకని అలాగా? ఎనీ రీజన్ బిహైండ్ దట్? I don't see myself as an actor.
ఎందుకంత అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు మనకి ఏ టాలెంట్ ఉందో మనకు మాత్రమే తెలుస్తుంది. మ్మ్. టు బి ఆనెస్ట్ మనకి ఏమొచ్చు, మన స్ట్రెంగ్స్, మన వీక్నెస్ మనకు మాత్రమే తెలుస్తాయి. నాకు తెలుసు దట్ ఐఎమ్ నాట్ అ గుడ్ యాక్టర్. సో వాట్స్ యువర్ స్ట్రెంగ్త్స్? మై స్ట్రెంగ్త్ ఐ గెస్ నౌ మై వాయిస్ ఇస్ మై స్ట్రెంగ్త్. అసలు మీరు అనుకున్నారా ఆర్జే అవుతానే? అసలు కల్లో కూడా ఊహించుకోలేదేమో. కానీ నేను ఏదో ఒకటి చేస్తానని అయితే నేను అనుకున్నాను. నేను హ్యాపీగా ఉండేది ఏదో ఒకటి నేను చేస్తానని అయితే నేను అనుకున్నాను ఫర్ షూర్‌గా. మ్మ్. కానీ ఆర్జే ఇంగే నేను చేస్తానని నేను అలా ఏమీ అనుకోలేదు. ఓకే. ఎప్పుడైనా సరదాగా కార్లో వెళ్ళేటప్పుడు వెన్ యు ఆర్ ఇన్ కాలేజ్ డేస్ హ్మ్. ఆర్ ఇన్ అమెజాన్ డేస్, సో అలా ఉన్న సందర్భాల్లో ఈ రేడియో మిర్చి కానీ లేకపోతే సంథింగ్ ఆర్జేయింగ్ వినేటప్పుడు సో మీకు బాగా అరే భలే ఉందిరా అని చెప్పేసి స్పెషల్గా షోస్ విన్న సందర్భాలు ఎవరిదన్నా పర్టికులర్గా ఉండిందా? యాహ్! అమ్మ మిర్చిదే మేము చిన్నప్పుడు చాలా వినేవాళ్ళం. మా ఇంట్లోనే ఉండేది రేడియో. ఎవ్రీడే మార్నింగ్ మేము మిర్చినే వినేవాళ్ళం. నేను ఇప్పుడు బికాజ్ ఐఎమ్ వర్కింగ్ విత్ మిర్చి చెప్తున్నానని కాదు. దేవరాగం విత్ భారతి అని వచ్చేది మార్నింగ్. అది మా అమ్మ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ దేవరాగం విత్ భారతి. అందులో దేవుడి స్టోరీస్ వచ్చేవి. లాస్ట్‌లో ఒక పాట వచ్చేది. మా అమ్మ తెలుగులో అసలు ఘోరమైన పండిత్ అన్నమాట. ఓకే. వింటూ అలా రాసేస్తుంది. అలా పాటలు రాసి మంగళహారతులు మేము అవి నేర్చుకునే వాళ్ళము. దాని తర్వాత బ్యాండ్ బాజా భార్గవి బ్యాగ్జీ హూ ఇస్ అ వెరీ డియర్ ఫ్రెండ్ నౌ ఈవెన్ షీ వర్క్స్ విత్ మిర్చి. మార్నింగ్ షో చేస్తారు. నేను భార్గవి షో వినేదాన్ని. ఆఫ్ కోర్స్. వావ్, ఇట్ వాస్ నైస్. అండ్ వాళ్ళతోనే మళ్ళీ ఇప్పుడు వర్క్ చేయడానికి వచ్చి అరే మనం అలా అనుకున్న వాళ్ళం ఇలా అంటే, సో హౌ డు యూ ఫెల్ట్ ద ఫస్ట్ టైం వెన్ యూ మీటింగ్? When I met Bhargavi for the first time, I was like, ఏంటి నిజమా? అంటే లైక్ యాజ్ అ చైల్డ్ యాజ్ ఇన్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు వినేదాన్ని. నౌ ఐఎమ్ మీటింగ్ హర్ అని నేను చాలా ఆ ఫీలింగ్ వచ్చింది. వావ్ అని. ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్ బయట ఐస్ క్రీమ్ బండి ఉంటే మనం అయితే ఎంత ఆతృతగా చూస్తూ ఎట్లుంటామో ఆ టైప్ ఆఫ్ అట్లా ఎక్స్ప్రెషన్ అలా అనిపిస్తుంది. కానీ బయటకు అది ఎమోట్ చేయకూడదు. హాయ్ బాగున్నారా అని మాట్లాడాలి. I had my phases. yes. అండ్ ప్రీ రిలీజ్ కూడా బాగా వెళ్తుంటారు అనుకుంటా. రీ-రిలీజెస్ you name it, I've gone. పవర్ స్టార్ గారి మూవీ అనేటప్పటికి ఆగేదే లేదు తగ్గేదే లేదు అన్నట్టు. పవర్ స్టార్ తగ్గేదే లేదు కాదు. యా. దట్స్ అ తుఫాన్. అంటే ఏ మూవీస్ బాగా చూసారు పవన్ కళ్యాణ్ గారిది రీ-రిలీజా? అన్ని. గబ్బర్ సింగ్ నేను మా అమ్మ వెళ్ళాము. తొలి ప్రేమ, ఖుషి, తమ్ముడు. కానీ బాగా ఎంజాయ్ చేసింది మాత్రం గబ్బర్ సింగే కదా. గబ్బర్ సింగ్ నేను మా అమ్మ వెళ్ళాను. బికాస్ నాకు మా అమ్మకి చూపించాలని ఉండే అనమాట. అమ్మ రీ-రిలీజ్ వైబ్ ఇట్లా ఉంటుంది అండ్ అటు పవన్ కళ్యాణ్ సినిమా రీ-రిలీజ్ రా అని మా అమ్మని తీసుకెళ్ళాను. కానీ యాక్చువల్లీ దానికంటే ఖుషి, జల్సా వాస్ క్రేజీ. పాటలు పాడుతూనే ఉంటాం అసలు. లవ్లీ. అసలు హీ హ్యాస్ అన్ ఆరా. అది ఎక్స్ప్లెయిన్ చేయలేని ఆరా అది. ఫస్ట్ సెలబ్రిటీ మీరు ఇంటర్వ్యూ చేసేది దుల్కర్ సల్మాన్. అండ్ సో ఈ మధ్యలో మీరు బాగా చేసిన యాక్టర్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటి? చాలా మంది ఉన్నారు అబ్బా. ఇప్పుడు చాలా అట్లా మంది ఉన్నారు. చెప్పాలంటే అంటే నోన్ కైండ్ ఆఫ్ బిగ్ యాక్టర్స్. పవన్ కళ్యాణ్ గారిని చేశారా? అంత అదృష్టమా? ఐ విష్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ ఇట్ టుడే. యా. ఐఎమ్ మేనిఫెస్టింగ్ ఇట్. ఐ వాంట్ టు. మీ మమ్మీని అడగండి అయిపోతుంది. కానీ మా అమ్మ ఏంటి తెలుసా, తన స్టేటస్ ని పర్సనల్ వాటికి అసలు వాడుకోదు. చాలా మొహమాటం మా అమ్మకి. ఆ పరంగా ఏ హెల్ప్ వేరే వాళ్ళని కావాలన్నా ఇప్పుడు ద పొజిషన్ దట్ షీ ఇస్ ఇన్ షీ కెన్ ఆస్క్. కానీ అడగాలంటే మా అమ్మకి చాలా మొహమాటం. నేను చెప్తూనే ఉన్నా అమ్మ అడుగమ్మా అని. కానీ నో అంటారా? నో అని చెప్పడానికి కూడా మొహమాట పడుతుంది. కానీ అందుకనే ఇంకా నాకే అర్థమై సర్లే లైట్ తీసుకో అని అన్న. ఓకే. సో ఇంటర్వ్యూ ఐ మెట్ అ లాట్ ఆఫ్ పీపుల్. నేను శరణ్ అని ఇంకొక ఆర్జే ఉంటారు. తను చాలా మందిని ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఎవరు వచ్చినా మేము వెళ్ళి అట్లీస్ట్ కలుస్తాము, కలిసి మాట్లాడతాం. ఇఫ్ నాట్ ఇన్ ఇంటర్వ్యూ ఆల్సో. అట్లా మాట్లాడిన వాళ్ళలో నాకు అడవి శేష్ ఈజ్ సచ్ అ జెంటిల్మెన్. నాకు చాలా చాలా బాగా అనిపించింది టాకింగ్ టు అడవి శేష్. మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ అని ఒక అవార్డ్స్ చేసినప్పుడు ఐ హోస్టెడ్ ద రెడ్ కార్పెట్ అనమాట. ఐ వాస్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ హోస్టెడ్ ద రెడ్ కార్పెట్. అప్పుడు ఆల్సో ఐ గాట్ అ ఛాన్స్ టు టాక్ టు హిమ్. ఆ టైంలో చాలా మందిని చేశారు మీరు. డిఎస్పి కిల్లర్ పర్సనాలిటీ. అసలు దెర్ ఇస్ నో డౌట్ వై హీస్ కాల్డ్ అ రాక్ స్టార్. ఓకే. అసలు ఇట్ వాస్ క్రేజీ. ఐ హ్యాడ్ అ గుడ్ టైమ్ టాకింగ్. ఒక్కసారి కమల్ హాసన్ గారిని కలిసాము.
ఆయన ఆయన నిజంగా ఇలా రూమ్‌లోకి వస్తుంటేనే అయ్యా కూడా అని ప్లే అయిపోయింది. అసలు హి క్యారీస్ దట్ ఆరా. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ కూడా చేశారుగా. ఫిల్మ్ అది సరణ్ చేశారు. సరే చేశారా? ఓకే. ఫిల్మ్‌ఫేర్ అవును. నేను లాస్ట్ టైమ్ చేశాను. యాహ్! కరెక్ట్. అండ్ సో ఇవన్నీ ఓకే. సో యు ఆర్ గోయింగ్ వెరీ గుడ్ వే అండ్ మీకు నచ్చిన వేలో వెళ్తున్నారు. అంతా బాగుంది. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్. సో వాట్స్ గోయింగ్ ఆన్? మై పర్సనల్ లైఫ్ ఇస్ మై ప్రొఫెషనల్ లైఫ్. నో. నేను ఐ లైక్ టు స్ట్రైక్ దట్ బ్యాలెన్స్. Yeah. నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ వెరీ డిఫరెంట్. అంటే మీ ఇన్‌స్టా ప్రొఫైల్‌లో కూడా ఎక్కువగా ఏం కనిపించదు. పార్టీయింగ్స్ గాని ఏమీ ఐఎమ్ లేవు. నాట్ అ పార్టీ పర్సన్. నాట్ ఐఎమ్ అస్సలు. నాట్ అ పార్టీ పర్సన్. మరి హ్యాపీనెస్ వస్తే ఏం చేస్తారు? అయితే పార్టీ అంటే ఏంటి, తాగడమా? అట్లా కాదు. అసలు ఫ్రెండ్స్ నాకు తో అర్థం వైబ్ కాదు. అవుతూ ఉండడం. అది నేను ఎప్పుడు ఎట్లనో అవుతా. అదే ఎట్లా అవుతారు? బయటకెళ్ళి తిరుగుతాము. హ్మ్. మా కజిన్స్, వీ హ్యావ్ అ గుడ్ గ్రూప్ ఆఫ్ కజిన్స్. మా కజిన్స్ వెళ్ళి చిల్ కొడతాము హ్మ్. అంతే తప్ప. అండ్ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ కన్సర్వేటివ్ ఫ్యామిలీ. సో తాగుడు నేను ఎవరిని ఏం కించపరచట్లేదు. కానీ ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్, హుహు. ఐ డోంట్ డూ ఎనీథింగ్. మీరు ఏం చేస్తారో నేను చెప్పనా? హ్మ్. సో కొలీగ్స్ అందరితో హ్యాపీగా సినిమాకెళ్ళి బార్బీ, కెన్ అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్ యార్. సీరియస్లీ ఇట్ వాస్ నైస్. అండ్ అండ్ మా పేరెంట్స్ వేరే దగ్గర ఉంటారన్నమాట, మా అమ్మ నాన్న. నేను వీకెండ్స్ వస్తే అటు వెళ్తూ ఉంటాను. ఐ లవ్ ట్రావెలింగ్. ఓకే. మీరు మీ అక్క కొట్టుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? చిన్నప్పుడు ఇప్పుడు ఏం లేదా? చిన్నప్పుడు మా అక్క ఇట్లా ఉంటుండే, ఆ. నేను ఇట్లా ఉంటుండే. మా అక్కని బాబా సో నేను ఎక్కువ పరిగెత్తలేకపోయేదాన్ని అనమాట. మా అక్క కావాలని నేను పరిగెత్తలేనని సందులు నన్ను ఇప్పించేది. నాకు ఆయాసం వచ్చి ఇంకా నేను ఊరుకునేదాన్ని అలా. కానీ చిన్నప్పుడు బాగా కొట్టుకునేవాళ్ళం. ఎక్కడ, ఏ ఊరు? ఐ వాజ్ రేస్డ్ ఇన్ హైదరాబాద్ కంప్లీట్ గా. ఓకే. నేను పెరిగిందంతా హైదరాబాద్ లోనే, కానీ నేను పుట్టింది మచిలీపట్నం, బందర్. ఓకే. మా అమ్మ నాన్న వాళ్ళది బందర్ అనమాట. సో మా Okay. అమ్మమ్మ నానమ్మ అంతా బందర్. మూవీస్కి ఏదైనా కానీ డబ్బింగ్ చెప్పడం కానీ ఇలాంటిది ఏదైనా జరుగుతుందా? లేదండి ఏం లేదా? నాకు. అండ్ వాయిస్ కూడా చాలా బాగుంది కదండి. వాయిస్తోనే మమ్మల్ని అందరూ అలా తీసుకెళ్ళిపోతున్నారు. గాడ్స్ గిఫ్ట్. సో నేను బిన్ క్లాసికల్లీ ట్రైన్డ్ ఇన్ మ్యూజిక్ అనమాట చిన్నప్పటి నుండి. ఓకే. ఓకే. మా అమ్మ చాలా ఇష్టంగా మీరు నేర్చుకోండి సంగీతం, చదువు కాకుండా ఇంకా ఏదన్నా ఉండాలి అని చాలా తాపత్రయపడేది. ఆంటీ గారు ఏ రోజు అంటే ఆ ముహూర్తాన మిమ్మల్ని క్లాసికల్ మ్యూజిక్ లో నేర్పించారో, సో ఇప్పుడు దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీరు. ఆ లాట్ ఆఫ్ థింగ్స్ దానికి తోడ్పడి ఉండుంటాయి. Hmm. కానీ కరెక్టే, డెఫినెట్ గా ఆల్ క్రెడిట్స్ టు దెమ్. అమిత, బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ ఏంటంటే నువ్వు దేంతో అయితే మంచి ఫేమస్ అయ్యావో దాన్ని మరొకసారి రిపీట్ చేస్తూ ఇంకా ఏదన్నా ఉంటే దానికి యాడ్ ఆన్స్ అయినా హ్యాపీగా ఇవ్వచ్చు. ఓకే. సో మేము ఎప్పుడు స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు స్క్రిప్ట్ చేతిలో ఉంటుంది, అది చూస్తే ఇచ్చేస్తాం కాబట్టి. కానీ ఇది ఇంత వైరల్ అయ్యింది వాట్ ఎవర్, నాకు ఆ 2 లైన్స్ బట్టి వచ్చేసినాయి. వచ్చేసే కదా. ఐ జస్ట్ సే దట్ 2 లైన్స్. సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్ళు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. అండ్ ఇట్ గోస్ సంథింగ్. ఎప్పుడైనా కానీ మీ సేవింగ్స్ ఏమైనా ఖాళీ అయ్యా? లేదు అంతే. ఇలా ఒక్కసారిగా అలా ఫేమ్లోకి వచ్చేస్తామని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్. ఇది ఓవర్ నైట్ ఫేమ్ అని అనుకుంటూ ఉంటారు, కానీ నేను దాన్ని అలా ఏం తీసుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ అ వెరీ షై పర్సన్. నాకు ఎవరైనా ఇలా అటెన్షన్ ఇస్తున్నారంటే నేను చాలా అన్కంఫర్టబుల్ అయిపోతాను. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. అందుకే కదా ఇప్పటి వరకు ఎక్కువగా అసలు ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు. అసలు నేను కూడా మా వాళ్ళు కూడా ఎన్నిసార్లు అడిగితే ఫైనల్ గా ఓకే చేసావు. అంటే నేను చెప్పాను, నాకు చాలా అటెన్షన్ వస్తుందంటే నేను చాలా అన్కంఫర్టబుల్ అయిపోతాను. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. సో ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ అన్ ఓవర్ నైట్ ఫేమ్. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐవ్ బీన్ డూయింగ్ ఫ్రమ్ ద పాస్ట్ 3.5 years. నేను మిర్చిలో జాయిన్ అయినప్పటి నుండి చేస్తూనే ఉన్నాము. ఇది ఒకటి అలా క్లిక్ అయింది. సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హూ షేర్ ద రీల్. అండ్ తిట్టుకున్నందుకు, పొగిడినందుకు thank you so much. It was lovely talking to you. Same here, and thank you so much. Thank you. ఇలా చాలా హాట్ గానే ఇంకా బోల్డ్ అయిన సంగతులు అనేది కూడా మాకు కూడా షేర్ చేస్తూ సిటీలో ఉన్న పీపుల్ని కూడా బాగా ఎంటర్టైన్ చేయాలి. Thank you so much. Thank you. Thanks a lot.